హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష హోమ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్‌లో కాకరకాయ టమాటా రెసిపీని చేయబోతున్నాను. దానికోసం కాకరకాయలు తీసుకొని, దాన్ని చిన్నగా కట్ చేసుకొని, దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి, పసుపు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని, గట్టిగా పిండి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసేయాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, దాంట్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దాంట్లో పోపు దినుసులు కూడా వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకే ఒక టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి. ఈ కాకరకాయలనేవి అర్ధగంట సేపు నాననివ్వాలి. అందులో ఉన్న వాటర్ అంతా బాగా వస్తుంది. వాటిని మొత్తం పిండి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కల్ని కూడా ఇప్పుడు మనం ఈ పోపులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ టమాటా రెసిపీ అస్సలు చేదుగా ఉండదు. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కాకరకాయలనేవి ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకుందాం. ఇలా అన్ని టమాటో ముక్కల్ని వేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకొని దాన్ని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ కాకరకాయ టమాటో అన్నం, చపాతీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదుగా ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ టమాటా రెడీ అయిపోయినట్టే. దీన్ని అన్నం, చపాతీతో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాకరకాయ టమాటా చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదుగా ఉండదు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్.